వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కోళ్లపడకల్ గ్రామంలో 65వ జోనల్ స్థాయి కబడ్డీ పోటీలు. కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో రైతుల ఆవేదన. వర్షాలకు నీట మునిగిన వరి పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి వినతి. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. విలీనం చేయకపోతే సమ్మెకు దిగుతామని జేఏసీ 1 ప్రకటన. ఇక వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామంలో 65వ జోనల్ స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి ప్రారంభించారు. అనంతరం దిల్వర్గూడలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మన్సన్పల్లి రోడ్ వర్షం కారణంగా దెబ్బతినడం స్థానిక నాయకులు మినిస్టర్తో కలిసి పరిశీలించారు. 2 రోజుల్లో ఆడే ఆటల్లో మొత్తం 35 టీంలు కబడ్డీ పోటీలలో తలబడనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులకు ఆత్మస్థైర్యం, ధైర్యం ఉంటుందని, గెలుపు ఓటములు సహజం అన్నారు. క్రీడలు ఆడటం వల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారని, చురుగ్గా పనిచేస్తారని, విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి సూచించారు. 65వ జోనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 65వ కబడ్డీ గేమ్స్ ఆడటం అనేది రంగారెడ్డి జిల్లాలో స్టార్ట్ చేయడం, అది కూడా మహేష్ నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం. దాదాపుగా 8 జోన్ల నుండి ఇక్కడ స్టూడెంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరికీ 32 జట్లు 8 జోన్ల నుండి వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా చదువుతో పాటు క్రీడలు కూడా ఎంకరేజ్ చేయాలనే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న పేరెంట్స్ అందరినీ కూడా చదువు ఒకటే కాదు, పిల్లలకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయమని కోరుతా ఉన్నాను. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యం చాలా గొప్పగా ఉంటుంది. గెలుపు ఓటను సమానంగా స్వీకరించే ధైర్యం క్రీడాకారులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరం కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దాం. డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాలలో కండక్ట్ చేయడం ఏంటంటే, మారుమూల గ్రామాల్లో కండక్ట్ చేయడం, వీళ్ళని చూసి ఇంకా చాలా మంది పిల్లలు కూడా ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆనిముత్యాలంటే క్రీడాకారులు వెలికియాలని ఆలోచన ప్రభుత్వాన్ని ఆ దిశగానే జరుగుతుంది. తప్పకుండా ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు. గెలవలేని వల్ల నెక్స్ట్ టైం దాన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వమే కానీ లేకపోతే మంత్రివర్గం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మరి కోళ్లపడకల్ని మారుమూల గ్రామాల్లో మరి 32 టీమ్స్ కి చక్కగా వసతులంతా ఇక్కడ ఉండే సౌకర్యాలన్నీ అరేంజ్ చేస్తూ, మరి మైదానం ప్లే గ్రౌండ్ కూడా అరేంజ్ చేస్తూ మరి విజయవంతం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదే కబడ్డీ అనే మ్యాచ్ ఒకటి, ఈ స్పోర్ట్ అనేది ప్రత్యేకంగా దీనికి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు కాబట్టి కేవలం మైదానం అనేది అవసరం. స్పెషల్ గా కోర్టు కానీ మరి ఎక్కువ ఖర్చు పెట్టే కాదు కాబట్టి ఎక్కువ స్థాయిలో గ్రామాల్లో ఇదంతా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీంట్లో టాలెంట్ అనేది బయటపడి వారికి ఒక మెట్టు ప్రోత్సాహం సైడ్ వెళ్ళి ఇంకా ముందుకు వెళ్తారు అందరూ కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దీంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములై పాల్గొన్నందుకు కృతజ్ఞతలు చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో రైతులు ఆవేదన చెందుతున్నారు. 1వ వార్డు లక్ష్మీపురంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు వరి పంట నష్టపోయామంటూ, పంట మొత్తం నీటిలో మునిగిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంట చేతికందే సమయంలో నీళ్లలో మునిగిపోయిందని, కావున ప్రభుత్వాన్ని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు. వర్షం వచ్చి కొట్టుకపోయింది, ఆగచ్చి కొట్టుకపోయింది. ముందుకు మొత్తం ప్రభుత్వం ఆడుకోవాలని భారీ వర్షాల వల్ల వాగు ద్వారా వచ్చే నీరుకి పొలం మునిగిపోయింది. ప్రభుత్వం మాకు సాయం చేయాలని కోరుచున్నాం. మేము ప్రభుత్వం ద్వారా మాకు నష్టపరిహారం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఐక్య కార్యాచరణ సమితి 1 ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి కలెక్టర్కి తమ వినతి పత్రాన్ని సమర్పించి, త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం విలీనం చేయకపోతే సమ్మెకు దిగుతామని జేఏసీ 1 ప్రకటించింది. ధర్నాలో జేఏసీ 1 కన్వీనర్ హనుమంతు ముదిరాజ్, కో కన్వీనర్ ఆంజనేయులు గౌడ్, అరుణ తదితర ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ ఏర్పడకముందు
మరి ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హామీ ఇవ్వడం జరిగినది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యారు, 2 సార్లు కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగినది. మరి టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా చేయకుండా ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు సుమారు 50,000 మంది ఉన్నారు. వీరందరూ కూడా మరి మిమ్మల్ని భగవంతునిగా పూజిస్తారు. మరి ముఖ్యమంత్రిగా మీరు మాట ఇచ్చారు కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కూడా సమ్మె నోటీసు ఇవ్వడం జరిగినది. మరి మీరు బెదిరిస్తే మరి భయపడే పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు లేరు. ఇన్ని రోజులు సహనంతో మరి ఈ రోజు వరకు ఓపికతోటి ఉన్నారు. దాదాపు మరి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రిగా మీరు తప్పకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకే కోరుతా ఉన్నాం, ఆర్టీసీలో కొత్త బస్సులు కొనట్లేదు, అదేవిధంగా పే స్కేల్ జరగాల్సింది పే స్కేల్ జరగట్లేదు, మరి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయలేదు. పెంచిన పరిమాణంతో ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి సందర్భంగా అన్నిటికీ పరిష్కారం ఒకటే, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే అవుతుంది. అక్కడ పక్కలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. మరి అక్కడ వాళ్ళు కార్మికులు కూడా భగవంతుని లెక్క అక్కడ ముఖ్యమంత్రి గారిని పూజిస్తూ ఉన్నారు. మీరు కూడా ఇచ్చిన మాట ప్రకారము ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు బెదిరించకుండా, మీరు ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి కారణము ఆర్టీసీ కార్మికులే, తెలంగాణ సిద్ధించడానికి కారణము ఆర్టీసీ కార్మికులే. మరి ముందు పోరాడినటువంటి ఆర్టీసీ కార్మికులను మనం మర్చిపోవడం భావ్యం కాదు. తప్పకుండా మీరు ఏదైతే తెలంగాణకు రావడానికి ఏ విధంగా అయితే పోరాటం చేశారో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం. నా పేరు గుండ్ల ఆంజనేయులు, బీకేయూ యూనియన్ స్టేట్ ప్రెసిడెంటు. ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం అందరు కలెక్టర్లకు మేము వినతి పత్రం ఇస్తున్నాం. దాని సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇచ్చాం. అయితే మేము ముఖ్యంగా మీ మీడియాతో చెప్పేది ఏంటంటే, ముందు ఆర్టీసీ లాస్లో ఉందనే ఇంప్రెషన్ మీరు పొడగొట్టాలి. ఆర్టీసీ లాస్లో ప్రభుత్వం చేస్తున్నది. ఆర్టీసీ ప్రభుత్వం లాస్లో ఆర్టీసీని ఎట్లా తోస్తున్నదో దమ్ముంటే గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు రండి, మేము జేఏసీ 1 నుంచి మా నాయకులు వచ్చి ఛాలెంజ్ చేస్తాం, మేము ప్రూవ్ చేస్తాం. మీరు ఎట్లా లాస్ట్లో మమ్మల్ని చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? మీరు కావాలంటే అసెంబ్లీ ముందు కూర్చుంటారా, లేకుంటే చార్మినార్ దగ్గర కూర్చుంటారా? మీరు మమ్మల్ని ఆర్టీసీలో లాస్ట్లో తోసేస్తున్నారు. హిమాయత్ నగర్ గౌడ హాస్టల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గౌడ సోదరులకు నీరా ప్రాజెక్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ హాస్టల్ లక్ష్మణ్ గౌడ్ సభ్యులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డీసెంట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలలో ఆయన జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన జెడ్పీ చైర్మన్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 27, 1915న ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలోని వాంఖేడి గ్రామంలో జన్మించారని, 3 ఏళ్ల వయసులో తల్లి మరణించిందని, ఉర్దూ విద్యలో ప్రావీణ్యం సాధించి పోస్టల్ శాఖలో ఉద్యోగంలో చేరారని, 1931లో 20 మైళ్లు నడిచి గాంధీని కలుసుకుని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్టమధు, జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూలా విజయరెడ్డి, సంబంధిత అధికారులు, బీసీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనకు కార్పొరేట్ నిధుల ద్వారా ఈ అదనపు గదుల నిర్మాణం కొరకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, వారికి కాలంగా ఈ పాఠశాలలో
అదనపు గదుల కొరత తీవ్రంగా ఉండేది. ఉన్నటువంటి గదులు చాలా వరకు అవి పూర్తిగా శిథిలమైపోయి వర్షానికి గారుతూ వాడకానికి ఉపయోగలేని పరిస్థితిలో ఆ గదులు మిగిలిపోయినవి. దానికి మరి మా జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి వనజాదేవి గారు ఒకప్పుడు ఈ పాఠశాల విద్యార్థిని, వారు చొరవతోని ఈ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కావాలని చెప్పి సూచించడం, మరి ఎన్టీపీసీ యాజమాన్యం వారు దానికి సహాయ సహకారాలు అందించి దానికోసమైన డబ్బును సమకూర్చాలని ఆలోచనతో వారు చెప్పటం, దానికి ఇవన్నీ కార్యరూపం దాల్చి ఈరోజు మన ప్రియతమ నాయకులు మన అన్నగారు పేదల సన్నిధి మన సంక్షేమ శాఖ మంత్రులు వారి చేతుల మీదుగా దీన్ని శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. అట్లాంటి హెడ్మిస్ట్రెస్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తమదైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మంచి గుర్తింపు కలిగిన సంస్థగా మనకు మరి వారు సహాయం చేయడం జరుగుతూ ఉంది. వారికి మన జిల్లా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అట్లాగే ఇంకా చాలా గ్రామాల్లో ఉన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు అన్న మంత్రివర్యులు, ఉపాధ్యాయులు అందరికీ పత్రికా విలేకరులకు నమస్కారాలు. ముందుగా జేసీ గారు పూర్వ విద్యార్థిగా చదువుకున్నటువంటి పాఠశాలకు వారి విన్నపాన్ని మన్నించి వీటికి నిధులు కేటాయించిన ఎన్టీపీసీ ఈడీ కులకర్ణి గారికి ధన్యవాదాలు, వారికి శుభాభినందనలు. చాలా సంతోషం. ఇవాళ ఎఫ్సిఐ మూతబడి మళ్ళీ తెరుచుకోబోతున్నది. సింగరేణి పెద్ద సంస్థ ఉన్నది. మరి ఇక్కడ నుండి సిఎస్ఆర్ నిధులు ఇంతకుముందు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జేసీ గారికి, ఈ స్కూలు అడ్మినిస్ట్రేటర్ గారికి అండ్ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కులకర్ణి గారికి తెలియజేసుకుంటూ ఇది స్కూల్కి సంబంధించినటువంటి ఇదిలో ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థినులకి నేను చెప్పేటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, అన్నిటికంటే పెద్ద ఆస్తి మీ జీవితంలో సంపాదించుకోగలిగేది మీరు పొందేటువంటి విద్య. ఈరోజు స్కూల్ నుంచి స్టార్ట్ చేసుకుని రేపు మీరు కాలేజీల్లోకి, యూనివర్సిటీల్లోకి వెళ్ళేప్పటిదాకా ఎంత జ్ఞానాన్ని అయితే మీరు పొందుతారో, ఎంత విద్యనైతే మీరు పొందగలుగుతారో, అదే మీకు చివరి వరకు మిగిలేటువంటి ఆస్తి. ఏ ఆస్తి మీరు ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంజీరా రచయితల సంఘం 32వ వార్షికోత్సవం సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించిన మంజీరా రచయితల సంఘం నాయకులు. మంజీరా రచయితల సంఘం సమావేశ కార్యకర్త రంగాచారి మాట్లాడుతూ, మంజీరా సాహిత్య పరవళ్లకు 32 ఏళ్లు, మెదక్ జిల్లాలో అధిక దృక్పథం కలిగిన సాహిత్య కళాకారులను ఐక్యం చేయాలనే లక్ష్యంతో 1986లో రైతుల సంఘం ఏర్పడింది. 3 దశాబ్దాలకు పైబడి నిత్య నూతన కార్యాచరణతో మెతుకు సీమలోనే కాక యావత్ తెలంగాణ సాహిత్య ప్రభావితం చేసింది అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, మంజీరా రచయితల సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సంఘం 32 ఏళ్ల మహాసభలు ఈ నెల 29 ఆదివారం రోజున సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరగబోతున్నది. రంగదాంపల్లి చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి ఈ హాల్లో ఉదయం 10 గంటలకు ఈ మహాసభలు ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభ సభకు మనకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అట్లాగే ప్రారంభోపన్యాసం చేయడానికి టీఎస్పీఎస్ చైర్మన్ ఘంటా చక్రపాణి గారు వచ్చి ప్రారంభోపన్యాసం చేస్తారు. ఇదే సభలో మన గౌరవ అతిథులుగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అట్లాగే దుబ్బాక శాసనసభ్యులు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి గారు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు, అట్లాగే ఎమ్మెల్సీలు ఫారూక్, రఘుపతి రెడ్డి వీళ్ళంతా హాజరవుతారు. అట్లాగే సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి,
రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ లాంటి ప్రముఖులంతా కూడా ఈ ప్రారంభ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం రెండో సభలో కాత్యాయని విద్వహే ప్రముఖ రచయిత్రి నవలా జీవితం అనే అంశం మీద ప్రసంగిస్తారు. అట్లాగే కాసిం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ఆచార్యులు కాసిం గారు సాహిత్యము మానవ విలువలు అనే అంశం మీద వాళ్ళు ప్రసంగిస్తారు. అట్లాగే ఓల్గా ప్రముఖ రచయిత్రి ఓల్గా మానవ విలువలు సాహిత్యం అనే అంశం మీద వాళ్ళు ప్రసంగిస్తారు. ఇట్లా ఒక రోజంతా కూడా ఈ సభలు జరగబోతూ ఉన్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సభలు సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది. సభల అనంతరం దాదాపు 50 మంది ప్రముఖులైనటువంటి కవులతోటి గాయకులతోటి కవిగాయక సమ్మేళనం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సభలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అటు కొత్తగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాదు, చేర్యాల, కోహెడ, బెజ్జంకి ప్రాంతాలు, కొమరవెల్లి మండలానికి సంబంధించిన సాహిత్యకారులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి మంజీరా రచయితల సంఘం పక్షాన మేము పిలుపునిస్తున్నాం. మంజీరా రచయితల సంఘం అనేది దాదాపు 32 సంవత్సరాలుగా ఈ మెదక్ జిల్లా నేలపై అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించింది. ఈ గొప్ప సాహిత్య మార్పుకి దోహదం చేసినటువంటి సంస్థ మంజీరా రచయితల సంఘం. ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేక ప్రజా సమస్యల మీద, ప్రజా ఉద్యమాల్లో కూడా కలిసి ఈ రచయితల సంఘానికి సంబంధించిన కవులు, రచయితలు, కళాకారులు అనేక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. 2001 నుంచి ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రచయితల సంఘం కీలకమైనటువంటి పాత్ర నిర్వహించింది. 1996లోనే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకుని మొట్టమొదటి రచయితల సంఘంగా మంజీరా రచయితల సంఘం తన ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం కోసం కవులు, రచయితలు, కళాకారులు గలం విప్పాలని చెప్పి ఒక పిలుపునిచ్చింది. అట్లాగే ఒక తెలంగాణ పేరిట ఒక కవితా సంపుటిని కూడా విడుదల చేసింది, పాటల సంపుటిని కూడా విడుదల చేసింది. అట్లా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ రచయితల సంఘానికి సంబంధించిన పాత్ర నిర్వహించారు. అట్లాగే దుబ్బాక ప్రాంతానికి సంబంధించి కూడా అనేక సభలు ఇక్కడ జరిగిన ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఇటు జర్నలిస్టులు కావచ్చు, ఇక్కడికి సంబంధించిన స్థానిక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి, అప్పుడున్నటువంటి కాల్వలింగం, ఇంగు శివకుమార్, అమ్మటి వెంకటి, బుచ్చిరాజ్యం రెడ్డి లాంటి, తిరుపతి రెడ్డి లాంటి అనేక మంది, బాలరాజు లాంటి అనేక మంది సీనియర్ జర్నలిస్టులంతా కూడా మంజీరా రచయిత సంఘానికి ఒక బాధ్యులుగా నిలబడి ఇక్కడి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. అనేక మంది సహకారంతో ఇక్కడ మహాసభలు కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. కాబట్టి దుబ్బాక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున సాహిత్యకారులు, ప్రజలు కూడా ఈ సభలకు హాజరై ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఏర్పడిన మంజీరా రచయితల సంఘం 32 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధునిక భావజాలం గల సాహితీవేత్తలు, సాహిత్యకారుల ఒక కృషి ఫలంగా ఏర్పడ్డది మంజీరా రచయితల సంఘం. ఇంతకుముందు చాలా అభ్యుదయ భావాలే కాకుండా అనేక ప్రోగ్రామ్స్ అంటే ఎట్లా అంటే ఆదర్శ వివాహాలు జరిపించింది. ఇక్కడ ఒక చైతన్యాన్ని తీసుకురాగలిగింది. తమ రచనలతో, సాహిత్యాలతో నాయకుడు అనేవాడు ప్రజలను ప్రేరేపిస్తే ఆ నాయకులను ప్రేరేపించి తెలంగాణ ఉద్యమ దిశలో నాయకత్వం నడిపిన మంజీరా రచయితల సంఘం ఏర్పడి 32 ఏళ్ళు అవుతుంది. కాబట్టి 32 ఏళ్ల వార్షికోత్సవానికి దుబ్బాక ప్రాంతం నుంచి కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు అందరూ తరలిరావాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘన్శ్యామ్దాస్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జీడీ నగర్లో 30 రోజుల ప్రణాళికలోని భాగంగా సర్పంచ్ సూర సమ్మయ్య ఆధ్వర్యంలో జీడీ నగర్లోని 748 కుటుంబాలకి ప్రతి ఇంటికి చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శివాజీ, మండల పరిషత్ అధికారి షబీర్, స్పెషల్ ఆఫీసర్ సతీష్ రావు హాజరయ్యారు. అనంతరం వారికి సర్పంచ్ సూర సమ్మయ్య వారిని సన్మానించారు. ప్రజల ఆరోగ్యానికి పాటుపడతామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై హింద్. తెలంగాణ రాష్ట్ర ముఖ్య పండుగైన బతుకమ్మ పండుగను నిర్మల్ జిల్లా ముధల్లోని లిటిల్ ఫ్లవర్ రవీంద్ర స్కూల్తో పాటు జాగృతి అండ్ శ్రద్ధ డిగ్రీ, గీర్వాణి డిగ్రీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా విద్యార్థినీలు నృత్యాలు చేశారు.
అదేవిధంగా కోలాటాలు ఆడి బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకున్నారు. విద్యార్థినీలు కొత్త వస్త్రం ధరించి పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి, లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పండుగ ఎంతో సంబరంగా జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మన చాలా సంతోషంగా ఉంది. మేమందరం కలిసి ఇక్కడ జరుపుకోవడంలో ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్లో బతుకమ్మ సంబరాలు, శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా సంవత్సరం మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను. జూనియర్ కాలేజీలో చాలా ఘనంగా జరుగుతుంది బతుకమ్మ పండుగ. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా కాలేజీలో ఇలా జరుగుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా సార్ అందరూ మాకెంతో ఉత్సాహంగా పండుగ జరుపుకోవడానికి చాలా ఘనంగా సహకరించారు. అందుకోసం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగ ఇలాగే జరుపుకోవాలని మా అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే బతుకమ్మ అంటే ఒక ఆడపిల్ల, అందుకోసం ఈ పండుగ జరుపుకోవాలని మాకు చాలా సంతోషంగా ఉంది. మా సార్ అన్ని మరియు ఇంకా మా ఇద్దరు సహకరించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఎంపీపీ నక్కశంకర్ అధ్యక్షతన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గంలో పయనించాలని కోరారు. ఎంపీడీఓ నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ చేనేత కార్మికుల గురించి, ఆయన చేసిన సేవల గురించి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్కశంకర్, వైస్ ఎంపీపీ ఆవు సత్యం పాల్గొన్నారు. లక్ష్మణ్ బాపూజీ గారి 105వ జయంత్యుత్సవాలని ప్రతి కార్యాలయాల్లో నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మన మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీలు పెట్టేసి ఎంపీటీసీలు అదేవిధంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రధానంగా మనకు తొలిదశ ఉద్యమం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, లేదా మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. ఆసిఫాబాద్ వాంకిలిలో జన్మించి మనకు 1952లో మొదటి ఎలక్షన్స్లో తను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అనేక మంత్రి వర్గాల్లో వివిధ శాఖలు కూడా చేపట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గౌరవ సూచకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడం అనేది హర్షణీయం. ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించుకోవడం మాకు దక్కిన అదృష్టంగా భావిస్తుంది. నిర్మల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుల పండుగ అంటే అది బతుకమ్మ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు మహిళలు రకరకాల పువ్వులను తీసుకువచ్చి సాయంత్రం వేళలో వాడవాడన చిన్నారులు, మహిళలు బతుకమ్మ ఆటలు ఆడుతారు. అదేవిధంగా పండుగ వచ్చే క్రమంలో 2 రోజుల ముందు నుండే బైంసా పట్టణంలోని పలు పాఠశాలలో విద్యార్థులు, మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ మహిళల విద్యార్థుల బతుకమ్మ సంబరాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 104వ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా జిల్లా బీసీ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, కేవలం మాటలు చెప్తే కాదు చేతల్లో చూస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం సిద్ధించదు అని చెప్పేసి ఆ యొక్క నిర్ణయంతోనే ఒక మార్గదర్శకుడు తెలంగాణ రాష్ట్రంలో అటు స్వాతంత్ర సమరంలో కానీ తెలంగాణ రాష్ట్ర సిద్ధించడంలో కానీ తొలితరం నాయకుడు పెద్దలు గౌరవనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మీలో ఎంతమందికి ఆయనతో పరిచయం ఉందో నాకు తెలియదు, కానీ ప్రత్యక్షంగా ఆయనతో నాకు చాలా సంవత్సరాలు పరిచయం ఉంది. వారి ఇంట్లో జరదృశ్య చింతల్ బస్తీలో గల తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో జరిగిన కార్యవర్గ సమావేశంలో తెలంగాణలో వివిధ జిల్లాలలో జరుగు భవిష్యత్ కార్యక్రమాల్లో మహాసభ సభ్యుల కార్యాచరణ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అమరావతి లక్ష్మీనారాయణ, చింతల్ రవి, కాచం సుష్మా తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు అధ్యక్షతన ఉపాధ్యాయులు రాఘవేంద్ర, శ్రీనివాస్, ఉషా, రాగిణి తదితరులు అందరూ కలిసి బతుకమ్మ పాటలకు డ్యాన్సులు చేశారు. విద్యార్థులు బతుకమ్మను అందంగా పేర్చి ఆటపాటలతో నృత్యాలు చేసి అందరినీ అలరించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో తెలంగాణ ఉద్యమ యోధుడు తెలంగాణ గాంధీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా మండల పరిషత్ కార్యాలయం యందు అధికారికంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుకోటి ప్రశాంతి, ఎంపీడీఓ బూదే రమేష్, వైస్ ఎంపీపీ ప్రసాద్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పునుకోటి కృష్ణారావు పాల్గొన్నారు. బాసర మండల కేంద్రంలోని హంసవాహిని నాగభూషణం విద్యాలయంతో పాటు కౌట జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల బాలికలు, మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మను పూలతో అలంకరించి ఆటపాటలు, నృత్యాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాబురావు, అమీర్ ఖాన్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేనేత కార్మికుడు ఎనగంతుల పండు, పద్మశాలి కుల బంధువులు, సర్పంచ్ అలిశెట్టి రవీందర్, ఉప సర్పంచ్ ఒడ్నాల ఆంజనేయులు, ఆర్ఎంపీ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి చౌటపల్లి రఘునందం మరియు మండల వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, సర్పంచ్ నిశాంత్ రెడ్డి వారిని శాలువాలతో సన్మానించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ పేరు అన్నది, బాపూజీ అన్న పేరు తెలంగాణ కోసం నాడు ఆ రోజు అతను ఎక్కడైతే పుట్టి తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతోటి తెలంగాణ కోసం 1969 నుంచి పోరాడుతూ వచ్చినటువంటి వ్యక్తి. న్యాయవాదుల వృత్తిలో ఉంటూ ఒకానొక సమయంలో ఇందిరాగాంధీ తోటి కూడా కొట్లాడినటువంటి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మంచి జాతీయవేత్త. అలాంటి తెలంగాణ కోసం రజాకారులతోటి, దొరలతోటి, అందరితోటి, భూస్వాములతోటి అందరితోటి పోరాడినటువంటి వ్యక్తి తెలంగాణ జాతిపిత అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం, తెలంగాణ రావాలి, తెలంగాణ బిడ్డలు అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో కొట్లాడినటువంటి వ్యక్తి. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన స్ఫూర్తితోటే పద్మశాలి సంఘాన్ని తెలంగాణలో కొంచెం పటిష్టం చేశాడు. అలాగే ఆయన స్ఫూర్తితోటి ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పద్మశాలి కుల బాంధవులందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే పద్మశాలి సేవా సంఘం గొల్లపల్లి పట్టణ శాఖ తరఫున గొల్లపల్లి మండల కేంద్రంలో బాపూజీ విగ్రహం, కాంస్య విగ్రహం కావచ్చు, వేరే విగ్రహం నెలకొల్పడానికి మేమందరం కొన్ని నిర్ణయానికి వచ్చాము. ఈ యొక్క విగ్రహం నెలకొల్పుతామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా కోలపడకల్ గ్రామంలో 65వ జోనల్ స్థాయి కబడ్డీ పోటీలు. కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో రైతుల ఆవేదన. వర్షాలకు నీట మునిగిన వరి పంట, నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి వినతి. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. విలీనం చేయకపోతే సమ్మెకు దిగుతామని జేఏసీ 1 ప్రకటన.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.